హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు ఆశ. ఎలా ఉన్నాడండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజైతే గోరింటాకు ఎర్రగా పండడానికి ఏమేం వాడాలో చెప్పబోతున్నాను. ఫస్ట్గా ఆకునైతే తీసుకున్నానండి. ఆకులో ఉన్న పుల్లలు అవి ఉంటాయి కదండి, అవన్నీ అయితే సాగ్రిగేట్ చేసేసాను. పుల్లలు అవన్నీ కూడా వేరు చేసేసి ఆకునైతే క్లీన్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆకుని బాగా పండడానికైతే ఆకైతే బాగా ముదురుగా ఉందండి, అందుకని ఒక తమలపాకునైతే వేస్తున్నాను. తమలపాకు తెలుసు కదండి, ఈ మధ్యలో తమలపాకు చెట్టులే నీళ్ళైతే లేవు. ఈ తమలపాకునైతే తీసుకొని అవి కూడా పీసెస్గా కట్ చేసుకొని గోరింటాకులో అయితే కలిపేసుకుంటున్నాను. బాగా ఎర్రగా అవుతుందండి, అంటే ముదురాకైతే బాగా ఎర్రగా పండడానికి తమలపాకునైతే తీసుకుంటాము. ఇప్పుడు ఈ గోరింటాకులో వచ్చేసి 2 లవంగాలను అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లవంగాలు ఎందుకు అంటే ఒంట్లో ఉన్న వేడిని బాగా తగ్గిస్తాయంట కదండి, అందుకని గోరింటాకులో పాటు లవంగాలను కూడా యాడ్ చేశాను. దాంతోపాటు ఒక చిన్న గింజంత, ఒక చిన్న అండి చాలా తక్కువగా తీసుకున్నాను చింతపండు. ఈ చింతపండునైతే నీళ్లు వేసి అలా పెట్టేశానండి పక్కకి, అంటే మిక్సర్లో వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ జ్యూసీ లాగా అవుతుందని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ముక్కలుగా తీసుకున్నాను. తెలుసు కదండి, క్రేన్ పడి ఉంటుంది కదా, అలాంటిది ముక్కలుగా చేసేసి అయితే అందులో వేసేసాను. ఇప్పుడు ఇది వచ్చేసి చింతపండు వాటర్లో నానబెట్టేశాను. తమలపాకు ఎందుకు, అది పెద్ద రిస్క్ కదా, ఎందుకు అవన్నీ, జస్ట్ చింతపండు మజ్జిగేస్తే అయిపోద్ది కదా అనుకోవచ్చు. ఏం లేదండి, బాగా ముదిరిపోయిన ఆకులు ఏంటంటే పండవు, లేత ఆకులు అయితే బాగా పండుతాయి. ఇవైతే బాగా పండి ఎర్రగా పండడానికి అని చెప్పేసి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చేతులు మాత్రం చాలా ఎర్రగా అవుతాయండి. ఇప్పుడు నేను తీసుకున్న వాటిని అన్నింటిని కూడా కలిపి మిక్సర్లో అయితే వేస్తున్నాను. నీళ్ళకి బదులుగా పల్చటి మజ్జిగ అండి, చాలా పల్చటి మజ్జిగ ఇదైతే. వాటర్కి బదులుగా మజ్జిగనైతే కొద్దిగా యాడ్ చేసుకొని, మరి గోరింటాకు అయితే మెత్తగా అవ్వాలి కదా ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా మజ్జిగనైతే యాడ్ చేసుకొని చూడండి, నా గోరింటాకునైతే బాగా మిక్సర్ చేసేసాను. జస్ట్ మిక్సీలో వేసి తీసినందుకే నా చేయి చూడండి ఎర్రగా అయిపోయింది. ఇప్పుడైతే గోరింటాకుని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే జెన్యూన్గా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి రాత్రి 11 గంటలకి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గోరింటాకు అయితే 11కి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అండి, అది 6 o'clockకి నా చేతిని ఇంకా వాటర్తో కడగలేదండి, కావాలంటే మీరే చూసుకోండి. 2 చేతులు అయితే ఎర్రగా పండాయి.